జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. ధనప్రాప్తి విశేషంగా ఉండాలి అంటే వాస్తు సూచన 18. ఇందులో చాలామందికి తెలుసు ఖాళీ స్థలాలనే ఉంటూ ఉంటాయి. ఇంటి చుట్టూతా ఖాళీ స్థలం ఉంచుతాం. అయితే ఈ ఖాళీ స్థలాలలో పెద్ద పెద్ద వృక్షాలు, ముఖ్యంగా తూర్పు ఉత్తర ఈశాన్య భాగాలలో పెద్ద పెద్ద మానుగల వృక్షాలు, ఇట్లా పొడవుగా ఈక్లిస్ చెట్లు, మామిడి చెట్లు, తాటి చెట్లు, మర్రి, రావి, జువ్వి, వేప, జామ, ఇట్లాంటి బలమైనటువంటి లావుగల వృక్షాలు తూర్పు ఉత్తర ఈశాన్య భాగాలలో ఈ ట్రయాంగిల్లో ఈ 90 డిగ్రీలలో, ఇటు 45 ఇటు 45 డిగ్రీల్లో ఎక్కడ ఉండకూడదు. అంటే తూర్పు ఉత్తరం ఉన్న ఖాళీ స్థలంలో బరువైనటువంటి పెద్ద పెద్ద మొక్కలు ఉన్నట్లయితే ఆ స్థలంలో బరువు పెరిగిపోయి ఆటోమేటిక్గా గృహంలో వ్యయం పెరిగిపోతుంది, అంటే ఖర్చు పెరుగుతూ ఉంటుంది. బరువైన వృక్షములు గృహ ఆవరణలో తూర్పు ఉత్తర భాగాలలో ఉంటే ఖర్చు అనేది పెరుగుతుంది అంటాడు. కనుక వీలైనంతగా పెద్ద పెద్ద వృక్షాలు పెంచకూడదని మనం చెప్తూ ఉన్నాం. ఈసారి వచ్చే వీడియోస్లో కూడా అసలు ఏ వృక్షాలు పెంచడం వల్ల ఎటువంటి కష్టాలు వస్తాయి అనేది మనం తెలియచేస్తాం పరిపూర్ణంగా కూడాను. అయితే బరువైన వృక్షాలు, పెద్ద పెద్ద వేర్లుండి మానులు పెద్దగా ఉండేటువంటి బరువైన వృక్షాలు కనుక మనకు తూర్పు ఉత్తర ఈశాన్య భాగాల్లో ఉన్నట్లయితే తక్షణం ఆ గృహంలో ధనం అనేది ఖర్చు అయిపోతూనే ఉంటుంది. ఎప్పుడు నిలవ ఉండదు, వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అవుతూ ఉంటాయి. కనుక అట్లాంటి పెద్ద వృక్షాలు ఉన్నట్లయితే తొలగించాలి. తొలగించేసే చిన్న చిన్న వృక్షాలు పెట్టుకోవాలి. తూర్పు ఉత్తర ఈశాన్య భాగాలు అంత బరువుగా ఉండకూడదు, కొంత బరువు ఉండాలి, కానీ విశేషంగా బరువు ఉండకూడదు. మొక్కల మీద ప్రేమ ఉంది కదా అని చెప్పి మొక్క తెచ్చి ఇంటి పక్కన పెట్టామనుకోండి, 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఉండాల్సిన ఇల్లు 10 సంవత్సరాల్లో బ్రేక్ అయిపోతూ ఉంటుంది, కట్ అయిపోతుంటుంది వేర్లతో. కనుక విశేషమైనటువంటి బలమైన మొక్కలు తూర్పు ఉత్తర భాగాల్లో తీసేద్దాం. చిన్న చిన్న మొక్కలు, మంచి పూల మొక్కలు, చిన్న చిన్న వృక్షాలు పెట్టుకుందాం. చక్కగా ధనాన్ని నిల్వ చేసుకునేటువంటి ప్రక్రియ ఆలోచన చేద్దాం. జై శ్రీమన్నారాయణ.